హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు సుప్రియా హోమ్ ఫుడ్స్. ఈరోజు వీడియోలో సూపర్ క్రిస్పీగా ఉండే బెండకాయ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇలా గనక చేసుకుంటే బెండకాయ ఫ్రై సూపర్ టేస్టీగా ఉంటుంది. సాంబార్, రసంలోకి ఇది చాలా బాగుంటుందండి. దీన్ని ఎక్కువగా ఫంక్షన్స్లో చేస్తుంటారు కదా. సో ఇంట్లోనే సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా బెండకాయ ఫ్రై చేయడానికి ఇలా బెండకాయలను 2-3 సార్లు బాగా కడిగి తడి లేకుండా తుడుచుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. బెండకాయ ముక్కలు అనేవి బాగా సన్నగా కట్ చేయకుండా ఇలా కొంచెం మీడియంగా కట్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకుందాం. వేరొక మిక్సింగ్ బౌల్ని తీసుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, 1 టేబుల్ స్పూన్ శనగపిండి, 1 టేబుల్ స్పూన్ కార్న్‌ఫ్లోర్, 1½ టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, చిటికెడు పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని వీటిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి బెండకాయ ముక్కలను వేసుకుందాం. మంచి కలర్ కోసం రెడ్ ఫుడ్ కలర్ వేసుకుందాం అనుకున్నానండి, మర్చిపోయాను. ఇప్పుడు వేసుకుంటున్నాను. మీరైతే ముందుగానే వేసుకోండి. ఒకవేళ ఫుడ్ కలర్ ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. ఒక చిటికెడు ఫుడ్ కలర్ వేసుకొని ఇలా కలిపి అన్ని బెండకాయ ముక్కలను వేసుకొని ఇలా బెండకాయలకు పిండి కోట్ అయ్యేలా పట్టించాలి. ఇలా కలిపాక కొంచెం వాటర్ని లైట్గా చల్లుకొని మిక్స్ చేసుకోవాలి. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా కలిపిన వీటిని డీప్ ఫ్రై చేయటానికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని బాగా వేడి అయ్యాక ఇలా జాలిగంటలోకి గుప్పెడు పల్లీలను వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇలా బాగా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇదే జాలిగంటలోకి ఒక 7-8 జీడిపప్పులను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక అదే ప్లేట్లోకి తీసుకుందాం. ఇదే విధంగా ఒక 4 కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక గుప్పెడు కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఈ కరివేపాకు క్రిస్పీగా ఫ్రై అయ్యాక వీటిని కూడా తీసుకుందాం. ఇలా ఫ్రై చేసిన వీటిలోకి ఇవి వేడి మీద ఉన్నప్పుడే కొద్దిగా కారం, కొద్దిగా ఉప్పు, గరం మసాలా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి బెండకాయ ముక్కలను కూడా వేసుకొని హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. తొందరగా ఫ్రై అయిపోతాయండి. మంటను సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే ఆయిల్ పీల్చేస్తాయి. కాబట్టి మంటను హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకొని తీసుకోవాలి.
ఇదే విధంగా అన్నిటినీ ఫ్రై చేసుకొని తీసుకోవాలి. మనం ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలు, జీడిపప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు ఉన్నాయి కదా, అన్నీ ఒక గిన్నెలోకి వేసుకొని మిక్స్ చేసుకుంటే సరే. కమ్మటి ఫంక్షన్ స్టైల్లో ఉండే బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. సో ఫ్రెండ్స్, మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.